అందరికీ నమస్కారం. నేను మీ దినిత. వెల్కమ్ టు ఆస్ట్రోకల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. సో నెక్స్ట్ మకర రాశికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారు జాక్పాట్ కొట్టారు. ఇక ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో మకర రాశి వాళ్ళే వస్తున్నారు. ఎందువల్లంటే ఎంతవరకు 7.5 సంవత్సరాలుగా వీళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నటువంటి శని ఇప్పుడు మనకి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఫేర్వెల్ పార్టీ శనీశ్వరుడికి ఇవ్వాలి. వీళ్ళు మార్చ్ 29, 2025 తర్వాత ఈ యొక్క శని పర్మనెంట్గా వీళ్ళు వెళ్ళిపోతున్నాడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి. కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్డ్ మకర రాశి వాళ్ళకి. అదే 29 మార్చ్ తర్వాత 2029 తర్వాత 25లో ఈ యొక్క శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళుతున్నాడు. కాబట్టి మనకి మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ కావు పూర్తిగా. అందువలన మనము ఈ యొక్క కొంచెం కాంప్రమైజ్ యాటిట్యూడ్తో వీళ్ళు చూసుకోవాలా. ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, లాయర్లు, పెద్ద మనుషులు చెప్పేది వీళ్ళు వినాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా చదవాలి. వీళ్ళు చదివిన తర్వాత విద్యార్థులు చదవడానికి చదవలేక వీళ్ళంతా కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం ఉంది మకర రాశి వాళ్ళకి. దానివల్ల ఇప్పుడు మనం కనుక కొన్ని కాలేజెస్లో చూసుకుంటుంటే ఈ మధ్యన సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ మంది మరణిస్తున్నారని విన్నాం. ఇవన్నీ టెన్షన్స్ వల్ల. ఇదంతా కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావమే అనమాట. సో డిప్రెషన్స్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి డిప్రెషన్స్కి వెళ్లకుండా వీళ్ళు చాలా జాగ్రత్తగా కనుక వీళ్ళు చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్లు, ప్లీడర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అండ్ పౌరోహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపులు, వాళ్ళకి చక్కటి ఇది రెమ్యునరేషన్ అవన్నీ కూడా మంచి ఆనరోగ్యములన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలో సూపర్ హిట్ అవుతాయి అన్నమాట. ఎంతవరకు ఏలినాటి శని కబ్జాలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క బ్రైట్నెస్ అనేటటువంటిది బయటకు రాకుండా శని తొక్కిపెట్టి ఉంచుతాడనమాట. సో కళావిహీనంగా ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి ఫేస్లన్నీ కూడా మొత్తం విడుదలైపోతాయి. అండ్ మకర రాశి మొత్తం 12 రాశుల్లో కల్లా మకర రాశి క్రమశిక్షణకి మారు పేరు అనమాట. అందువల్లనే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సీరియస్గా ఉండడము, ప్రిన్సిపల్స్గా ఉండడము, ఈ యొక్క ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తారనమాట. సో అటువంటి వాళ్ళకి కేవలము భార్యాభర్తలు ఇతర ఉద్యోగాలు చేయడం ద్వారా వాళ్ళొక చోట, వీళ్ళొక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉండడము ఇలాంటివి ఉంటాయి తప్ప బట్ వీళ్ళు ఏదైనా సరే వీళ్ళు అనుకున్నది ఏది కూడా పని వదులుకోవడం అనేటటువంటిది జరగదనమాట. సో ఈ మకర రాశి మహిళలు వీళ్ళు అంతా కూడా అత్తగారులతో పెద్ద ప్రాబ్లం ఉండదు వీళ్ళకి. సో బికాస్ దే కెన్ అండర్స్టాండ్ అండ్ ముందుకు ఎమికబుల్గా ముందుకు వెళ్ళిపోవడానికి. అండ్ ఈ రాశి వారి 2025లో హ్యాండీగా ఉండడము, మంచిగా అందరికీ హెల్ప్ఫుల్గా ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళ సంతానాలకి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడము. ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి 14th మే 2025లో మిథున రాశిలోకి వస్తున్నాడు. శత్రువులు వీళ్ళ మిత్రులు అయిపోతారు. ఎవరైతే ఇంతకుముందు వీళ్ళని అవమానించినటువంటి వాళ్ళు కానీ, బ్రేకప్స్ అయినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలోకి 18 అక్టోబర్ నుంచి గురుగ్రహం రావడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి జరుగుతాయి. ఎవరికైతే మరి ఈ మకర రాశి వాళ్ళకి వివాహాలు కాలేదో వాళ్ళందరికీ కూడా 18th అక్టోబర్ తర్వాత సామూహిక వివాహాల్లాగా మరి వివాహాలు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ గురుడు 5th డిసెంబర్ తర్వాత షష్ఠ స్థితిగతుడు అవడం వల్ల పెండింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పనులు కానీ, అలాగే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మనకి డబ్బులు మనకి ఇచ్చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మ. ఓకే, సో వీళ్ళకి పరిహారాలు ఏంటి గురుగారు? వీళ్ళకి మకర రాశికి మనకి ఈ గురుబలము అనేటటువంటిది షష్ఠ స్థితిగతుడు అయినప్పటికీ కూడా కొంచెం ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గురు జపము,
కొంచెం చేసుకోవడం మంచిది. అలాగే మెయిన్గా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి వీళ్ళు దానం చేసుకోవాలి. ఓకే. అలాగే ఈ యొక్క గణపతికి గరికగడ్డితో వీళ్ళంతా కూడా తీసుకుని ఓం గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు ఉండ్రాళ్ళన్నీ కూడా నైవేద్యం చేసి పెట్టాలి. అలాగే మనకి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి గణపతి ఈ యొక్క విగ్రహాలు ఉంటాయి బయట షాపుల్లో, అవి తెచ్చుకొని పూజ చేసుకోవడం, లేదా తెల్ల జిల్లేడు చెట్టుకు నీళ్లు పోసిన తర్వాతే పువ్వులు కొయ్యాలి. ఆ తెల్ల పువ్వులు తీసుకొచ్చుకొని వీళ్ళు కనుక శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఓం నమ శివాయ అని కానీ ఓం హం హనుమతే నమః అన్న మంత్రంతో కనుక వీళ్ళు కనుక చేసినట్లయితే వీళ్ళకి ఇంతకాలం పట్టుకున్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి అండ్ దే విల్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ అనమాట అమ్మ. ఓకే.